వైద్యం పరంగా చూసుకుంటే ఏదైనా గుండె జబ్బు వచ్చి ఆసుపత్రికి పోతే ఆస్తులే అమ్ముకోవాల్సినటువంటి పొద్దున్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. కార్పొరేట్ దవాఖానకు ఎవరన్నా పోతే నీకు రోగం ఉన్నదా లేదా అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ టెస్టులు చేపిస్తాడు. ఓ 30 టెస్టులు రాస్తారు. ఆ 30 టెస్టుల వల్ల వచ్చేటటువంటి ఆమ్దాని ప్రైవేట్ సంస్థకు పోతుంది. ఎందుకు వాళ్ళ టెస్టులు ఎందుకు రాస్తారు అని అంటే మనకేం భయం అని అంటే అరే ఆరోగ్యం చచ్చిపోయినాక పెట్టుకుంటే 60 ఉన్నప్పుడే పెట్టుకోవాలి, ఈ ఆస్తులంతా ఎందుకు, ఉన్న ఎకరం భూమి ఎందుకు, అద్దె ఎకరం ఎందుకు, లేకపోతే ఓ ఇల్లు ఎందుకు, లేకపోతే ఓ జాగ ఎందుకు, మనిషి కోసం కదా అని చెప్పేసి ఏదైతే సైకాలజీలో మనుషులను నెట్టివేసి ఇవాళ వాటిని నమ్ముకొని 10 లక్షలు అయితే 10 లక్షలు, 20 లక్షలు అయితే 20 లక్షలు వ్యక్తి ఆరోగ్యానికి పెట్టుకునేటటువంటి అవసరం ఉండేటట్టుగా చేసేసారు మొత్తానికి. ఆ టెస్టులు అంటారా, అదంటారా, ఇదంటారా, మొత్తానికి ఓ కాలు నొస్తుందో, ఏళ్ళు నొస్తుందో, లేకపోతే గుండె నొస్తుందో, తలకాయ నొస్తుందో అని పోతే మాత్రం టెస్టులు రాసి లేదన్న నేను డిశ్చార్జ్ ఒక 5 రోజులు నేను అలా పెట్టుకొని డిశ్చార్జ్ చేసి పొద్దుకు 10 లక్షల బిల్లు వేసేస్తారు. అంటే దాదాపు ఒక మధ్యతరగతోడు మళ్ళీ 10 లక్షల రూపాయలు సంపాదించాలంటే మళ్ళీ 5 ఏళ్ళు వెనకకు పోవాలి, మళ్ళీ 5-10 ఏళ్ళు వెనకకు పోవాలి. అంటే పేదరికంలో కూరుకుపోయేటట్టుగా, పేదరికంలో మగ్గేటట్టుగా ఈ ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్ళ పాలన గదే జరిగింది. ఇప్పుడు వద్దురా నాయనా నువ్వు అని చెప్పేసి ఈ ఎరికోరి మొగన్ని తెచ్చుకుంటే ఏం చేస్తుండు, ఎగిరెగిరి తంతున్నట్టు రేవంత్ రెడ్డి కూడా గదే చేస్తూ ఉన్నాడు.